ఆదిత్య ఓం ఈ మనిషిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది కదా. ఎస్, నాకు అలానే అనిపించింది. ఈ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టినప్పుడు ఇతని ఎంట్రీ చూసి ఎక్కడో చూశాను, ఏదో సినిమాలో చూశాను అనిపించింది. అందుకని గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి ఇతని గురించి ఎంక్వైరీ చేసి చూస్తే అప్పుడు అర్థమైంది ఇతని సాడ్ లైఫ్ స్టోరీ. సినిమా రంగంలో చేయడం కోసం 2 ఏళ్ల పాటు తన తండ్రికి దూరమయ్యారు. అదే సినిమా రంగంలో చేస్తున్న సమయంలో ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యారు. కనీసం ఈ సినిమా రంగంలో అయినా సక్సెస్ అయ్యారంటే అది లేదు. వరుసగా 10 ఫ్లాప్ సినిమాలు ఎదుర్కోవడంతో తన ఫ్యామిలీకి పూర్తిగా దూరమయ్యారంట. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది అందరికీ సెట్ అవ్వదు. సినిమా ఇండస్ట్రీలో చేస్తూ బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈ రంగంలో ఫెయిల్ అయ్యి దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా అంతే మంది ఉన్నారు. మొదటిలో ఈ రంగంలో బాగుపడిన ఆదిత్య గారు ఏకంగా 2 ఊర్లని దత్తత తీసుకుని నేను సక్సెస్ కొట్టా అని తన కుటుంబానికి దగ్గరయ్యారు. కానీ ఆ తర్వాత వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ అవడంతో ఒక్కసారిగా ఫైనాన్షియల్ గా డౌన్ అయ్యారు. తాను దత్తత తీసుకున్న ఊర్లకి తనని నమ్ముకున్న తన కుటుంబానికి ఎలా దారి చూపించాలో తెలియక దిక్కుదోచని పరిస్థితి నుంచి ఇక్కడి వరకు వచ్చారు ఆదిత్య ఓం. అయితే ఆదిత్య గారు ఎక్కడ పుట్టారు, అతని ఫ్యామిలీ డీటెయిల్స్, ఎన్ని సినిమాల్లో చేశారు, మళ్ళీ ఆ 2 ఊర్లని దత్తత తీసుకున్నారా లేదా, ఇలా ఈ ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్టోబర్ 5, 1980న ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ లో జన్మించారు ఆదిత్య సింగ్ అలియాస్ ఆదిత్య ఓం. తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్, తల్లి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. ఇక ఆదిత్య గారి ఎడ్యుకేషన్ అనేది ఒక చోట స్టాండర్డ్ గా ఉండేది కాదంట. తన తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా జరిగేవి. దీంతో స్కూళ్లు కాలేజీలు మారుతూ ఎడ్యుకేషన్ ని పూర్తి చేశారు. ఇక ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత యాక్టర్ అవుతానని ఇంట్లో వాళ్ళకి చెప్పారు. బట్ మొదటిలో ఒప్పుకోలేదు, ఎంతో మొండిగా ఉన్నారంట. ఇక ఆదిత్య గారు కూడా దాదాపు 2 ఏళ్ల పాటు తన తండ్రితో మాట్లాడకుండా అంతే మొండిగా ఉండి తన తండ్రి ఒప్పుకునేలా చేశారు. అయితే బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత సీరియల్ పరిశ్రమలో అడుగుపెట్టి బాగానే బాగుపడ్డారు. ఇక చేతిలో ఇంకో 2 సీరియల్ ఆఫర్స్ ని పెట్టుకుని డైలీ సీరియల్ కంటిన్యూ చేస్తున్న ఆదిత్య గారికి మన టాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు తను తీయబోయే లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాలో చేయమని అవకాశం ఇచ్చారు. అయితే సినిమాలో ఆదిత్య గారితో పాటు ప్రముఖ స్టార్ యాక్టర్స్ కూడా నటించబోతున్నారని ఆదిత్య గారికి తెలిసింది. ఎక్కడో బాలీవుడ్ సీరియల్లో చేసే నాకు ఇంత పెద్ద ఆఫర్ ని ఎలా ఇచ్చారని చౌదరి గారిని ప్రశ్నించారంట ఆదిత్య ఓం. దీనికి చౌదరి గారు నవ్వుతూ నువ్వు చేస్తున్న సీరియల్స్ ని నేను చూస్తానని నవ్వుతూ సమాధానం ఇచ్చారంట. ఇక 2002లో విడుదలైన ఈ సినిమాలో చేసి ఆదిత్య గారు ఎంతో పేరుని సంపాదించారు మన తెలుగులో. అలాగే సినిమాతో తెలుగులో పలు సినిమాలు చేసే అవకాశాన్ని కూడా సంపాదించారు. ఇక ఈ సమయంలోనే చేరుపల్లి, కొత్తపల్లి అనే 2 గ్రామాలని దత్తత తీసుకున్నారు ఆదిత్య ఓం. సినీ ఫీల్డ్ లో ఉండడం వల్ల వచ్చినవి ఇవన్నీ ప్లస్లు అయితే ఒక మైనస్ కూడా ఉంది. మొదటిలో ఆదిత్య గారికి ఒక లవ్ స్టోరీ ఉండేదంట. ఆదిత్య గారు అలాగే అతను ప్రేమించిన అమ్మాయి ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. ఇక ఆదిత్య గారు ఇంట్లో కూడా ఒప్పుకున్నారట. కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. నా తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే మన పెళ్లి అనడంతో ఈ ప్రేమదోమ అనే ఫీలింగ్స్ ని పక్కన పెట్టి ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధానికి ఓకే చెప్పి 2004లో పెళ్లి చేసుకున్నారు ఆదిత్య గారు. ఇక ఈ సమయంలోనే ఆదిత్య గారి జీవితంలో బ్లాక్ ఇయర్ అనేది మొదలైంది. వరుసగా 10 సినిమాలు చేస్తే ఏకంగా ఆ 10 సినిమాలు ఫ్లాప్ అయ్యాయంట. పైగా ఈ 10 సినిమాల్లో కొన్ని తను రాసుకున్న కథలు కావడంతో బాగా నష్టం వచ్చింది. కనీసం పెట్టిన బడ్జెట్ ని కూడా వసూలు చేయలేకపోయాయి ఈ సినిమాలు. దీంతో సినీ అవకాశాలు రావడం బాగా తగ్గిపోయాయంట. అసిస్టెంట్ డైరెక్టర్ గా కానీ సైడ్ క్యారెక్టర్ గా కానీ ఒక్క అవకాశం కూడా వచ్చేది కాదంట. ఇక దీంతో కేవలం 2 సంవత్సరాల్లోనే అప్ టు డౌన్ అయ్యారు ఆదిత్య గారు. ఇక తను అడాప్ట్ చేసుకున్న ఊళ్ళకి ఎలా దారి చూపించాలో అర్థమయ్యేది కాదంట. ఇక చివరికి జీవితం అంటే పోరాటం, జీవితం అంటే ఒక ప్రయాణం అని తెలుసుకున్న ఆదిత్య గారు తిరిగి ముంబై వెళ్లి 0 నుంచి స్టార్ట్ చేసి డైరెక్టర్ గా అడుగుపెట్టి దాదాపు 5 సినిమాలకి డైరెక్టర్ గా చేశారు. మరీ ఫ్లాప్ అని చెప్పలేం కానీ యావరేజ్ టాక్ తో రన్ అయ్యాయి. పైగా పెట్టిన బడ్జెట్ నే కాకుండా 30-40% లాభాన్ని కూడా ఇచ్చాయంట. దీంతో మళ్ళీ ఆ 2 గ్రామాలని దత్తత తీసుకోవడం, కొంతమంది పిల్లల్ని చదివిస్తూ మునుపటి స్థాయికి వచ్చారు ఆదిత్య గారు. అయితే రీసెంట్ గానే ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మళ్ళీ మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక మొదటి 4 వారాల దాకా ఉండి 4వ వారం మిడ్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యారు ఆదిత్య గారు. సో ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చారు కాబట్టి ఇకనైనా మంచి ఆఫర్స్ రావాలి, మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి అని కోరుకుందాం. సో తెలుసుకున్నారు కదా ఆదిత్య గారి లైఫ్ స్టోరీ. ఇక ఇప్పుడు ఆదిత్య గారు ఎన్ని సినిమాల్లో చేశారో చూద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి, లేని వాళ్ళు వీడియోకి లైక్ చేసి స్కిప్ చేయండి. కానీ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు అయ్యో పాపం అంటారు. ఏకంగా అన్ని ఫ్లాప్స్ ఉన్నాయి తన కెరియర్ లో. అయితే సినిమా లిస్ట్ లో 1-2 సినిమాలు మిస్ అయ్యి ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి. నెంబర్ 1 లాహిరి లాహిరి లాహిరిలో సూపర్ హిట్. నెంబర్ 2 ధనలక్ష్మి ఐ లవ్ యూ యావరేజ్.
నెంబర్ 3 ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలియదు ఫ్లాప్. నెంబర్ 4 మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు యావరేజ్. నెంబర్ 5 ప్రేమించుకున్నాం పెళ్లికి రండి ఫ్లాప్. నెంబర్ 6 మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ యావరేజ్. నెంబర్ 7 బొమ్మ కొలాపం ఫ్లాప్. నెంబర్ 8 ఆఖరి పేజీ ఫ్లాప్. నెంబర్ 9 ప్లీజ్ సారీ థ్యాంక్స్ ఫ్లాప్. నెంబర్ 10 డిటిఎస్ నిశ్శబ్దం ఫ్లాప్. నెంబర్ 11 పొదరిల్లు ఫ్లాప్. నెంబర్ 12 భలే మాస్టర్ ఫ్లాప్. నెంబర్ 13 వీడి జిమ్మడ ఫ్లాప్. నెంబర్ 14 సలాం హైదరాబాద్ ఫ్లాప్. నెంబర్ 15 గిలిగింతలు ఫ్లాప్. నెంబర్ 16 మా అన్నయ్య బంగారం ఫ్లాప్. నెంబర్ 17 బండుక్ ఫ్లాప్. నెంబర్ 18 ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫ్లాప్. నెంబర్ 19 వసంతరాగం ఫ్లాప్. నెంబర్ 20 అలిఫ్ యావరేజ్. నెంబర్ 21 యంగ్ స్టార్స్ ఫ్లాప్. నెంబర్ 22 చేతిలో చెయ్యేసి చెప్పు బావా ఫ్లాప్. నెంబర్ 23 విక్రమ్ యావరేజ్. నెంబర్ 24 దహనం హిట్. నెంబర్ 25 నాతో నేను ఫ్లాప్. సో చూసారు కదా, తన లైఫ్ లో హిట్స్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చారు కాబట్టి ఎక్కడైనా మంచి ఆఫర్స్ రావాలని కోరుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.